చిన్న ప్రశాంతమైన గ్రామం. విస్తారమైన పొలాల మధ్య ఒక చిన్న మట్టిగూడు ఇల్లు. అక్కడ రాఘవుడు అనే రైతు తన కుటుంబంతో నివసించేవాడు. నెలల తరబడి వర్షం పడలేదు. పొలం ఎండిపోయింది. నేల పగుళ్లతో నిండిపోయింది. ఆకాశం నిర్మలంగా ఖాళీగా ఉంది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు రాఘవుడు తన పొలంలో నిలబడి ఆకాశాన్ని ఆశగా చూశాడు. వర్షదేవా, మా నేలను మర్చిపోయావా? రాఘవా, లోపలికిరా, ఎండ ఎక్కువగా ఉంది. ఇంట్లో నూనె దీపం మసకబారుతోంది. ధాన్యం గిన్నె దాదాపు ఖాళీ అయింది. నిశ్శబ్దం ఇంటిని కప్పేసింది. పిల్లలు తమ తండ్రి ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. రాఘవా, ధాన్యం చాలా తక్కువగా ఉంది. నాన్నా, మన పంటెప్పుడు పెరుగుతుంది? మన భూమి నిద్రపోతోంది బాబూ, త్వరలో మేల్కుంటుంది. భూమిక్కూడా అలసటొస్తుందా? అవురమ్మా, భూమి కూడా ఓ తల్లిలాంటిదే. ఆ రాత్రి ఆకాశం నక్షత్రాలతో మెరిసింది. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. రాఘవుడు బయటకు వెళ్ళి ఆకాశం వైపు చేతులు జోడించాడు. గాలి మెల్లగా వీచింది, కాని మేఘాలు మాత్రం కనిపించలేదు. వర్షదేవా, మేము బంగారం అడగడం లేదు. మా నేలకు జీవమివ్వు చాలు. నమ్మకం వమ్ము కాదు రాఘవా. రోజులు గడిచాయి. ఇంకా వర్షం రాలేదు. లక్ష్మీ హృదయంలో ఆందోళన పెరిగింది. ఆమె జాగ్రత్తగా ఒక మాట అడిగింది. రాఘవా, పట్టణానికి వెళ్దామా? ఈ నేల కష్టంలో ఉంటే దాన్ని వదిలి వెళ్లడం నాకే సిగ్గు. నాన్నా, నేను పనిచేస్తాను. నేను మొక్కలతో మాట్లాడతాను. అవి ఒంటరితనం అనిపించుకోదు. మరుసటి ఉదయం రాఘవుడు వర్షం కోసం ఎదురుచూడలేదు. చిన్న నీటి కాలువలు త్రవ్వడం ప్రారంభించాడు. లక్ష్మీ బావి నుండి నీళ్లు తీసుకొచ్చింది. చిన్న విత్తనాలు నాటాడు. అనుమొక్కల దగ్గర చిన్న రాళ్లు పెట్టింది. కుటుంబం కలిసి శ్రమించింది. ప్రార్థన మాత్రమే కాదు, కృషి కూడా అవసరం. నమ్మకం చేతితో పనిచేస్తేనే ఫలితం వస్తుంది. భయపడకు, వర్షం వస్తుంది. ఒక సాయంత్రం ఆకాశం నల్లగా మారింది. మెరుపు మెరిసింది. తరువాత వాన కురిసింది. తడినేల వాసన గాలిలో వ్యాపించింది. నాన్నా, వానా! ధన్యవాదాలు వర్షదేవా. వానకే కాదు, సహనం నేర్పినందుకు. మన కృషి చూసి దేవుడు ప్రసన్నమయ్యాడు. కొన్ని వారాల తరువాత ఎండిపోయిన పొలం పచ్చగా మారింది. పంటలు ఎత్తుగా నిలిచాయి. భూమి మళ్లీ జీవంతో నిండిపోయింది. రాఘవుడు తన కుటుంబాన్ని చూసి గర్వంగా నవ్వాడు. ఈ నేల మన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయదు. ముందు మనం ప్రయత్నిస్తేనే దేవుడు సహాయం చేస్తాడు. నీతి: నమ్మకం, కృషితో కలిసి నడిస్తేనే వరం లభిస్తుంది.